ఉడిపిలో మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది. పక్షులు. ఇదే నేను స్టే చేసిన హోమ్ స్టే. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని వెళ్ళిపోతున్నాము. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఆగాము. అక్కడెక్కడ మన సైడ్ లాగా టీ స్టాల్స్, బంకులు ఏమీ లేవు అసలు. 6:30, 7 అవుతున్నా కూడా ఏం ఓపెన్ చేయలేదు. సూర్యుడు చూడండి ఎంత బాగా వచ్చాడో. హైవే పక్కన ఈ హోటల్ ఆగాము, చూస్తాం ఇక్కడ టిఫిన్ చేస్తాం. ఇడ్లీ వడ తినేసాము, వాళ్ళు కాఫీ ఆగుతున్నారు. ఉంది హోటల్. సాంబార్ వడ తీసుకున్నా నేను. సాంబార్ బాగుంది, టేస్ట్. అటగానే వస్తుంది ఇది హైవే మీద. బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగుంది. మన సైడ్ లాగే ఉంది, ఆంధ్ర ఫుడ్ లాగే. బాగా టేస్ట్ కూడా చాలా బాగుంది, తినచ్చు. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ శృంగేరికి అయితే చేరుకున్నాము. పాపకి ఈరోజు అక్షరాభ్యాసం చేయించబోతున్నాము. గుడి చుట్టూ అయితే స్టే చేయడానికి సత్రాలు ఉన్నాయి, బయట పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చెప్పులు పెట్టుకోవడానికి కూడా గుడి పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంది. అక్షరాభ్యాసం విషయానికి వస్తే 500 రూపాయలు కడితే పలక అక్కడే ఇస్తారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లు మొత్తం గుడిలోనే ఇస్తారు. మనం బయట నుంచి ఏమి కొనుక్కు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బయట వాళ్ళు అక్షరాభ్యాసమా, ఇవి కొనండి అవి కొనండి అని చెప్తూ ఉంటారు, కానీ అవి ఏవి అవసరం లేదు. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే చాలు, మనకు కావాల్సినవన్నీ అలా ప్లేట్లో పెట్టి విత్ పలక, పసుపు కొమ్ము, బలపం అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం పొద్దున 10 గంటల నుంచి 12 ఆర్ 1 గంట వరకు అయితే జరుగుతుంది. ఇలా ఒక తట్టలో బియ్యం వేసి ఒక పసుపు కొమ్ము, ఒక చాక్ పీసు, పలక ఇస్తారు. పలక అయితే మనం పట్టుకెళ్ళచ్చు. అక్షరాభ్యాస మండపం నిండిన తరువాత పురోహితులు గారు వచ్చి అందరికీ, పిల్లలకందరికి కలిపి ఒకేసారి అక్షరాభ్యాసం అయితే చేయిస్తారు. ఆడపిల్లలని అయితే తల్లి ఒళ్ళో, మగపిల్లవాడిని అయితే తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పారు. శృంగేరి దేవాలయ అందాలని చూసి మీరు మాతో పాటు సంతోషించండి. కింద చేపలకి బొరుగులు అవి వేయడానికి బయటే అమ్ముతారు, బయట కొనుక్కొచ్చుకోవచ్చు. ఇంకా అక్కడ శివలింగాలు ఉన్నాయి, అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు నది నీళ్లతో. కర్ణాటకలోని అన్ని టెంపుల్స్లో ఇప్పుడు ఖచ్చితంగా ఒక రూల్ అయితే ఉంది. చున్నీ కంపల్సరీ. టాప్ అండ్ లెగ్గింగ్ వేసుకున్నా కూడా చున్నీ అయితే ఖచ్చితంగా వేసుకెళ్ళాలి. చీర ఆర్ లంగా ఓణి కానీ, డ్రెస్ కానీ, అది విత్ చున్నీ మాత్రం ఖచ్చితంగా వేసుకెళ్ళాలి. లేదంటే గుళ్ళోకి అయితే అలౌ చేయట్లేదు. శృంగేరిలోనే కాదు, చాలా దగ్గరలో టెంపుల్స్లో చున్నీ లేని వాళ్ళని బయట ఆపేస్తున్నారు. ఇంకా మగవాళ్ళకైతే పంచ కూడా కంపల్సరీ. ఇక్కడ బోర్డులో చూడండి అదే విషయం. ఇంకా ఇది శృంగేరిలో గురువర్యులు ఉండే ఏరియా. జగద్గురు ఆదిశంకరుల వారి దగ్గర నుంచి అందరు గురువుల పేర్ల పట్టిక అన్నమాట, గురు పరంపర. వస్తుంది లావు తాగితూ ఉందాక గమ్మి గమ్మి స్టెప్స్. ఇప్పుడు దర్శనము, అక్షరాభ్యాసం రెండు ముగించుకుని బయటకు వచ్చాము. ఇక్కడ ఒక ఆయన బొట్లు అమ్ముతున్నారు. బొట్లు చిన్నప్పుడు పెడతారు కదా, ఇలాగా మనకి స్టీల్ లాగా ఇట్లా వస్తాయి కదా,
అలాగ పెడుతూ ఉన్నారు. అదైతే ఒకటి తీసుకున్నాము. ఆయన అయితే పౌడర్ కూడా అమ్ముతున్నాడు, కుంకుమ టైప్లో కలర్ పౌడర్స్ అనమాట. చూడండి ఆయన చేయి మీద ఉంది. సో అలా అమ్ముతుంటే మేము కూడా అక్కడ ఒకటి అయితే కొనుక్కున్నాము. బాగున్నాయి, ఇంకా వాడి చూడలేదు, చూడాలి మనకు ఎలా వస్తుందో. వాళ్ళకైతే బాగా వస్తుంది. ಮುಂಚೆ ಸ್ಟಾರ್ಟ್ಗೆ ಹೆಂಗಿದ್ರೆ ಜಿಂಗನ ಇದ್ರೆ ಬಾರ್ಡರ್ಸ್ చేంజ్ ఇచ్చేసేయి. 60 120 లేదు బాక్స్ చుట్టూ ಅದಕ್ಕೆ ఎన్ని తీసుకున్నారు అత్తయ్య? ನೋಡಿ ఇదిగో ఒకటే కదా తీసుకుంది. ఎండకి బయటకు వచ్చాక సోడా అయితే తాగాము, నిమ్మకాయ సోడా. ఒక్కొక్కటి 40 రూపీస్ చెప్పారు. ధర ఎక్కువే, కానీ పిలిగ్రమ్ ప్లేసెస్లో అలాగే ఉంటుంది కాబట్టి తీసుకుని అయితే తాగాము. ఆ తర్వాత చెప్పులు తీసుకోవడానికి ఆ ఎదురుగా కనిపించే చెప్పుల స్టాండ్కి అయితే వెళ్ళాము. మనీ ఇవ్వాలి, ఇక్కడ కూడా పే చేయాలి. ఫ్రీ చెప్పుల స్టాండ్ అయితే ఎక్కడా లేవు. మనీ పే చేసి అక్కడ పెట్టుకోవచ్చు. గుడి పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ ఉంది. ఇంక ఇక్కడ మసాలా దినుసులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో మేము కూడా టీ పొడి అలా తీసుకుందామని వెళ్ళి చూసాము. ధర అంత డిఫరెన్స్ ఏం పెద్దగా లేదు. సో కొన్ని అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఎదురుగా చెరుకు రసం షాప్ ఉంటే చెరుకు రసం తాగడానికి ఆగి చెరుకు రసం తాగేసి ఇంకా శృంగేరి నుంచి మూకాంబికాకి అయితే బయలుదేరేసాము. అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బాగా అనిపించింది, చూడలేదు కానీ ఇదిగోండి ఇదే నది, ఇందాక చూసిన నది టెంపుల్ దగ్గర నుంచి. ఇంకైతే మేము మూకాంబికాకి అయితే బయలుదేరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.